కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వేదికపై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఆయన ప్రజాప్రతినిధి కాదు, ఆయన ముస్లింలకే ప్రజాప్రతినిధి, భారతదేశంకు ప్రతినిధి కానే కాదు. ఎక్కడున్నా కూడా అక్కడనే మనకు అన్నిట్ల మెజార్టీ వచ్చి చూపెట్టినాము, మళ్ళీ అదే మెజార్టీ వస్తుంది. కానీ ఈ వచ్చే ఎన్నికలలో అన్నిట్లా ఎక్కువ పెరిగేది దక్షిణ భారతదేశంలో మన రిప్రజెంట్ చేసేది కేవలము బీజేపీ పార్టీ మాత్రమే. బీజేపీ పార్టీ పుట్టిందే దేశాని కొరకు, కానీ అవతలున్న కాంగ్రెస్ పార్టీ అది ఎవరి కొరకు, ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? అది ముస్లింల కొరకు పుట్టిందా లేకుండా భారతీయులందరి కొరకు పుట్టిందా? వాళ్ళు కొట్లాడేది ఏంది? వాళ్ళు కొట్లాడేది ముస్లిం రిజర్వేషన్స్ కొరకు, అంబేద్కర్ కు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడేది కేవలం ఒక వర్గం, ఒక మతాన్ని కొరకే. అది మతతత్వ పార్టీ అయింది. మనం భారతీయులందరి కొరకు కొట్లాడేది కేవలము భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ మహిళా సోదరు మనందరూ కూడా వివేకానంద శాస్త్రాలకు రావాల్సిన పడుతున్నాం.
చేసి మోసం చేసిండు. ఒక ఉద్యోగం కూడా చేయలేదు. మోడీ ఏ ముఖం పెట్టుకొని కొట్లాడుతుందని చెప్పేసి ఇలా కాంగ్రెస్ గారు టీఆర్ఎస్ గారు అనుకుంటున్నారు. మరి 2 కోట్లు కాదు 40 కోట్ల వరకు అసలు రూపాన్ని మార్చిండ్రు. ఎన్నబడ్డ ఇవాళ తీసిన బ్యాంకులకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లేనంత వస్తున్నాయి. ఉద్యోగాలు సృష్టిస్తుంది మోడీ వల్లనే. ప్రపంచవ్యాప్తంగా సంఖ్యలు చూడండి. ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, భారతదేశంలో ఎక్కడ ఉన్నది. ఎంతో మంది ఇంగ్లాండ్లో నర్సులు, లక్షలాది మంది నర్సులు అది రోడ్ల మీద తిరుగుతుంది. ఇక్కడ లేకుండా ఎంతో అంతో అది నడుస్తుంది. కరోనా వచ్చినాక అన్ని దేశాలు దివాలా తీస్తే మనది 10వ స్థాయి నుంచి 5వ స్థాయి వరకు వచ్చింది. తప్పనిసరిగా రేపు దేశాన్ని ఒక దిక్కు తీసుకుంటున్నదైనా అంబేద్కర్ చేతితో చూపెడతారో అదే దిక్కు చూపెట్టినైనా మోడీ గారి రిజర్వేషన్స్ అంబేద్కర్ చెప్పినట్టయితే అంబేద్కర్కి వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ అంట. చట్టానికి రాజ్యాంగ కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఇచ్చేది వీళ్ళు. వాళ్ళు ముస్లింస్లకు రిజర్వేషన్స్ ఇచ్చి కర్ణాటకల ఓబీసీల రిజర్వేషన్స్ తగ్గించారు. వాళ్ళు ఇట్లనే ఆగుతుంటే అది ఈ మతతత్వ పార్టీ ఏదైతే కేవలం ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఆధారపడి ఉన్న పార్టీ అది రేపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్. అది ముస్లిం మిత్రులకు సోదరులకేమో హజ్కు పైసలు ఇస్తారట, మంచిదే. క్రిస్టియన్ మిత్రులకు జెరూసలం పోతానికి ఇస్తారట, మంచిదే. కానీ మన హిందువులకు మన యాదగిరి ఉన్న మన దేశంలో మన రాష్ట్రంలో యాదగిరి మన దేశంలో ఉన్న తిరుపతి లేకుండా అయోధ్యకు పైసలు లేరు. ఇదా సమన్వయం అంటే, ఇదా న్యాయం అంటే? ఎవరు మద్దతు పార్టీ అందరికీ సమానమైన చట్టాలు ఉండాలని ఈసీసీ తీసుకొస్తే, సెక్యులర్ ఈసీసీ తీసుకొస్తే దానికి వ్యతిరేకం. మన రాజ్యాంగానికి వ్యతిరేకం, అంబేద్కర్ వ్యతిరేకము. కాశ్మీర్కు వేరే చట్టాలు ఉండాలంటే వేరే రాజ్యాంగం ఉండాలంటే కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ, కన్ఫ్యూజనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే దేశాన్ని ఏకం తీసుకుంటారు. ఇప్పుడు అంట దేశాన్ని ఇంకా తీసుకోలేదంట. ఇప్పుడు అందరు పైసలు తీసుకొని ఎవరికి వస్తారంట. ఆ ఎవరు మన మన మన్మోహన్ సింగ్ గారు చెప్పిండ్రు, ప్రథమ హక్కు అంట మైనార్టీస్ల దేశంలో ప్రథమ హక్కు అన్ని ఆస్తుల మీద ఉందంట ముస్లింల సోదరులంట. ఏ ముస్లిం సోదరులకు ప్రధాన హక్కు లేదు. మనకే హక్కులున్నాయో వాళ్ళకు కూడా ఉండే. వీళ్ళు ముస్లింలకు నెత్తిలో పెట్టుకొని అభ్యర్థన చేస్తున్నారు. కానీ ముస్లింలని ఎంత పడేసిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ సాచార్ కమిషన్ చూపెడుతుంది. కాంగ్రెస్ నాయకత్వంలో ముస్లింలను ఎంకరేషన్, ముస్లింలను ఓట్ బ్యాంక్గా ఆదుకుంటున్నా కానీ వాళ్ళని అభివృద్ధి చేస్తుంది. ముస్లింలను కూడా అభివృద్ధి చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ. 31% ముస్లింలకు ఆవాస్ యోజన వచ్చింది. 36% ముస్లింలకు అంటే హిందూ